మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందామండి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 9వ వచనము. ఇక్కడ ఉన్న మాటలను బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, సీమోన్ అనే వ్యక్తి. ఇతడు అనేక మందిని అక్కడ ఆ ప్రదేశంలో గొప్పవాడని కొనుచు అనేక మంది జనాన్ని భ్రాంతి పరుచుతూ ఉన్నాడంట, గారడి చేస్తూ ఆ పట్టణములో. ఈ వ్యక్తి చేస్తున్న ఈ భ్రాంతికి అనేక మంది కొద్దివారు మొదలుకొని గొప్పవారి వరకు ఇతడు దేవుని యొక్క శక్తి అని ఇతని మీద చెప్పుకొంచు, ఇతని గురించి చెప్పుకొంచు అతని యందు లక్ష్య పెట్టారంట. అతని మీద లక్ష్య పెట్టిన దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఇలా బహుకాలము ఆ విధమైన స్థితిలో నడిపించబడుతున్నారు. అయితే ఈ విధమైన స్థితిలో నడిపించబడుతున్న వారి యొక్క జీవితాల్లో ఒకనా ఒక దినాన సేవకుడైన అక్కడ ఒక సేవకుడు వెళుతూ ఉండగా అక్కడున్న దాన్ని బట్టి దేవుని యొక్క రాజ్యాన్ని గురించి, అక్కడున్న దేవుని యొక్క నామం గురించి ప్రకటన చేస్తూ ఉన్న సమయంలో అక్కడున్న ఈ యొక్క వ్యక్తి కూడా దేవుని సన్నిధిలో దేవుని యొక్క రక్షణ పొందుకున్నవాడిగా, అంటే దేవుని యొక్క సన్నిధిలో బాప్టిసం పొందుకున్నవాడిగా కనబడుతూ ఉన్నాడు. ఈ యొక్క వ్యక్తి రక్షణ పొందుకున్నాడు, దేవుని యొక్క మార్గంలో నడిపించబడుతున్నాడు అని తన జీవితంలో అనుకుంటున్న స్థితిలో ఏం చేస్తున్నాడంటే, ఇతడు అన్ని చూస్తున్నాడు. అక్కడ సేవకులు చేస్తున్న పనులు, ఆ సేవకులు అందరూ చేస్తున్న పనులు చూస్తూ ఉన్నాడు. అయితే ఆ దినములలో సేవకులు చేస్తున్న ప్రార్థన ఎలాంటిదంటే, వారు చేస్తున్న ప్రార్థన అనేక మంది మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్న సమయంలో అనేక మంది బాప్టిసము పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారంట. అయితే ఇక్కడ ఉన్న విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఆ దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడిన ఈ యొక్క వ్యక్తి, ఆ దేవుని యొక్క రక్షణ పొందుకున్న వ్యక్తి, ఆ దేవుని యొక్క సన్నిధిలో తన జీవితాన్ని నడిపించుకుంటూ తన యొక్క దేవుని సన్నిధిని నమ్మిని తన యొక్క జీవితంలో ఒక మారు మనసు పొంది తన యొక్క హృదయాన్ని దేవుని ఎదుట అప్పగించుకున్న స్థితి కనబడుతుంది. కానీ ఇతని జీవితంలో ఆ యొక్క సేవకులను పరీక్షిస్తూ ఉన్నాడు. సేవకులు పరీక్షిస్తున్న సమయంలో వారి చేతులు పెట్టి ప్రార్థన చేస్తూ ఉండగా అనేక మంది పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారని గ్రహించి అతను అనుకుంటున్నాడు, ద్రవ్యము పెట్టి నేను యొక్క వరమును నేను సంపాదించుకుందును, నా కాడున్న ద్రవ్యము తీసుకొని నేను ఆ యొక్క వ్యక్తుల యొద్ద ఈ యొక్క వరమును నేను సంపాదించుకుందునని అనుకుంటూ ఆ యొక్క వ్యక్తి ఈ యొక్క సేవకుల ఎదుటికి వెళ్ళాడు. ఈ యొక్క సేవకుల ఎదుటికి వెళ్ళిన స్థితి కనబడుతుంది. తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే తన యొక్క స్థితి ఇది, నేను వరం సంపాదించుకుందునని తన యొక్క హృదయంలో అనుకుంటూ ఆ ద్రవ్యాన్ని తీసుకొచ్చి ఆ యొక్క ఎదుట్టు పెడుతూ ఉన్నాడు. అప్పుడు అంటున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే 21వ అధ్యాయంలో 21వ వచనంలో, నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలి పంపులు లేవు. ఆమేన్, హల్లెలూయా. ఈ కార్యమందు పాలు పంపులు లేవు అంటున్నాడంటే, ఏ కార్యమందు అంటే దేవుని యొక్క సన్నిధిలో తన యొక్క జీవితంలో దేవుని యొక్క మార్గంలో నడిపించబడుతున్న, కానీ రక్షణ పొందుకున్న తన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో తన యొక్క రక్తమును శరీరము తినుటకై ఆ కార్యముందు తన యొక్క జీవితంలో పాలి పంపులు లేని పరిస్థితిలో ఎందుకున్నాడంటే, తన జీవితంలో మొదటి స్థితికి వెళ్ళిపోతూ ఉన్నాడు. మనం చదువుకుంటే
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22 ఉన్న మాట, అక్కడ అంటున్న మాట ఏమిటంటే, కావున మునుపటి ప్రవర్తన విషయమైతే మోసకరమైన దురాశల చేత మీ ప్రాచీన స్వభావం వదులుకొని నూతన పరచబడిన వారై, మీ చిత్తాయుతి యందు నూతన పరచబడిన వారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోమండి అంటుంది. ధరించుకొనవలెను అంటుంది. అంటే ఇక్కడ ఉన్న స్థితి జ్ఞాపకం చేసుకుంటే, ఇతని యొక్క మొదటి జీవితం ఎలాంటిది? అనేక మందిని మోసపరిచి, గారడి చేస్తూ, అనేక మందిని తన జీవితంలో గొప్పవాడు చెప్పుకొనుచు తన జీవితాన్ని నడిపించుకున్న స్థితి, మరలా అదే స్థితికి వెళ్ళే స్థితి కనబడుతుంది ఈ యొక్క వ్యక్తి యొద్ద. అదే జీవితాన్ని మరలా పొందుకునే స్థితిలో కనబడుతున్నాడు ఈ యొక్క వ్యక్తి. ఇది నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దేవుని యొక్క సన్నిధికి వచ్చిన నీ జీవితంలో మోసకరమైన పరిస్థితిలో నీ జీవితం ఉన్న స్థితిని బట్టి, దేవుడు నిన్ను పిలుచుకున్న పిలుపుని బట్టి, ఆ దేవుని యొద్దకు వచ్చి దేవుని యొక్క రక్షణ నమ్మి ఆ యొక్క బాప్టిస్మ పొందుకొని నీ జీవితాన్ని నడిపించుకుంటూ ఉన్నా. అయితే ఈ బాప్టిజం పొందుకున్న నీ జీవితంలో మరలా మొదటి స్థితికి వెళ్ళిపోతున్నావేమో ఒకసారి గుర్తు చేసుకో. ఇక్కడున్న వ్యక్తి తన జీవితంలో అదే స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. సేవకులను చెబుతున్నాడు, ఏమని చెబుతున్నాడంటే, నీవు ఘోరమైన దృష్టాత్మ చేత నింపబడి ఉన్నావు, దుర్నీతి బంధకాలలో నింపబడి ఉన్నావు. దేవుని యొక్క సన్నిధిలోని జీవితంలో దేవుని ఎదుట నీ యొక్క మారు మనసు పొంది దేవునిని వేడుకొనుము. ఒకవేళ నీ యొక్క హృదయ ఆలోచనలు క్షమింపబడవచ్చునేమో అని ఒక సేవకుడు చెబుతున్నాడు. ఈ దినం నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి నీ జీవితంలో దేవుని ఎదుట ఎలా ఉన్నావు? ఆ దేవుని యొక్క సన్నిధిలో నువ్వు రక్షణ పొందుకున్నావు. ఆ మొదటి యొక్క స్థితిలోకి మళ్ళా వెళ్ళే స్థితి కనబడుతుందేమో. ఆ మునుపటి ప్రవర్తన విషయంలో నీ జీవితంలో ఏ స్థితిలో నడిపించబడ్డావో నీకు తెలుసు. మరలా అదే స్థితిలోనికి వెళ్ళిపోయే పరిస్థితి నీ జీవితంలో ఉందేమో. ఒక మాట మనం చదువుకుంటే, మొదటి ఆ యొక్క 2వ పేతురుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో చివరి వచనాల్లో చదువుకుంటే, చదవండి చివరి వచనాలు. పైన పైన వచనం కూడా చదవండి. నీ ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాటలు చాలా జాగ్రత్తగా గమనిస్తే, నీతి మార్గమున అనుభవపూర్వకముగా తెలుసుకొని పరిశుద్ధమైన ఆజ్ఞను పొందుకొని తమ జీవితాలలో ఆజ్ఞ నుంచి తొలగిపోవట కంటే, అనుభవపూర్వకముగా ఆ నీతి మార్గమును తెలియక ఉండుటే మేలు అంటున్నాడు. ఎందుకంటే కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, కడగబడిన పంది మరలా బురదలోకి వెళ్ళినట్లుగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సామెత అనేది వారికి సంభవిస్తుంది అంటున్నాడు. ఇక్కడ అంటున్న మాటల్లో చాలా జాగ్రత్తగా గమనిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆ 4వ వచనం అనుకుంటా, చదవండి అది కూడా. ఇక్కడ ఉన్న మాటల్లో చాలా జాగ్రత్తగా గమనిస్తే, 6వ అధ్యాయము 4వ వచనం చదవండి.
ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాటల్లో చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని యొక్క వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోతే, ఇక్కడున్న ఈ యొక్క వ్యక్తి జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అప్పుడే రక్షణ పొందుకున్నాడు. దేవుని యొక్క సన్నిధులు తన యొక్క హృదయాన్ని మారు మనసు పొందుకొని దేవుని ఎదుటికి వచ్చి తన యొక్క జీవితంలో ఆ రక్షణ పొందుకొని అనుభవిస్తున్న స్థితిలో కనబడుతున్నాడు. కానీ ఇక్కడున్న ఆ పరిస్థితి ఎలాంటిది అంటే, దేవుని యొక్క మార్గాన్ని మరలా విడిచిపెట్టి మరలా అదే మొదటి స్థితికి వెళ్తున్నాడు. మునుపటి ప్రవర్తనలోకి వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. ఆ మునుపటి ప్రవర్తన విషయంలో తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఏ స్థితిలో నడిపించబడ్డాడు అంటే, మోసకరమైన పరిస్థితిలో నడిపించబడ్డాడు. అదే జీవితాన్ని మరలా అదే దానిలోకి వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ అంటున్న మాట ఏమిటంటే, తమ జీవితాలలో దేవుని కుమారులుగా నడిపించబడుతున్న దేవుని యొక్క సన్నిధిలో ఆ రుచి చూసిన తర్వాత తప్పిపోతే, దేవుని ఆ యొక్క కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని మరలా మరలా సిలువ వేసే పరిస్థితి కనబడుతుంది. బాహాటముగా ఆయనని అవమానపరుచుచున్నామని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇటు వారిని నూతన పరుచుట అసాధ్యము అంటుంది మరలా. ఈ దినము నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి దేవుని ఎదుటకు వచ్చిన నీ జీవితంలో ఏ విధంగా నడిపించబడుతున్నావు, ఏ స్థితిలో నీ జీవితం ఉన్నదో, ఏ జీవితాన్ని నువ్వు కలిగి నడిపించబడుతున్న స్థితిలో నువ్వు జీవితం ఉన్నదో ఒకసారి నిన్ను నీవు గుర్తు చేసుకో. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు చనిపోయినది, సిలువ త్యాగం చేయబడినది ఒక్కసారి మాత్రమే. కానీ మన జీవితాలలో మనం చేసే దోషమును బట్టి, మనం చేసే దేవుని యొక్క మార్గాన్ని తప్పిపోయిన పరిస్థితిని బట్టి మరలా మరలా దేవునిని మనం అవమానపరిచే పరిస్థితి కనబడుతుంది. మరలా మరలా మన జీవితాలలో ఆ దేవునిని సిలువ వేసిన వారిగా కనపడుతున్న స్థితి కనబడుతుంది. కనుక మన జీవితాలలో ఏం చేయబడాలంటే, ఆ దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చిన మన జీవితాలలో ఆ దేవుని యొక్క మార్గములో మనం నిలకడగా మన జీవితాలలో నడిపించబడుతూ ఆయన శక్తి ప్రభావము పొందుకున్న మన జీవితాలలో ఆ పరిశుద్ధాత్మ పాలివారమై ఉన్న మన జీవితాలలో ఆ శక్తి ప్రభావాలను మనం నిలుపుకోవాలి. కానీ ఆ మార్గము నుంచి తప్పిపోకూడదు. ఈ దినము నీతో మాట్లాడుతున్న మాటను బట్టి నీ జీవితంలో ఏ విధంగా నడిపించబడ్డావో, ఏ విధమైన స్థితిలో నీ జీవితం నడిపించబడిందో ఒకసారి నిన్ను గుర్తు చేసుకో. ఎందుకంటే ఒక నవీన స్వభావము, దేవుని యొక్క స్వభావం పొందుకుని దేవుని యొక్క పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోమంటున్నాడు. దేవుని పోలిక అంటే ఏమిటి? ఆ దేవుని పోలిక ఏ విధంగా ఉంది అంటే, మనకు తెలుస్తున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న మాట, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండండి అంటున్నాడు. అంటే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మనం కలిగి ఉండండి అంటున్నాడు. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము. ఏ మనసు కలిగి ఉన్నాడు దేవుడు అంటే, ఆయన దేవునితో సమానముగా ఉండకూడదని భాగమని ఎంచుకోనలేదు. కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని యొక్క స్వరూపాన్ని ధరించిన వాడే తను రిక్తునిగా చేసుకున్నాడంట. అంటే ఏమీ లేనివాడిగా మార్చబడ్డాడు. ఒక రిక్తునిగా అంటే ఏమీ లేనివాడిగా ఉన్నాడు. తన జీవితంలో ఆ పరలోక సంబంధములో, ఆ పరలోక రాజ్యములో తన యొక్క అధికారము చేత నింపబడిన వ్యక్తి మరి భూమి మీదకి వచ్చి తన జీవితంలో ఏమీ లేని వాడిగా మార్చబడిన స్థితి కనబడుతుంది. ఇది మనతో మాట్లాడుతున్న మాటను బట్టి నీకున్న స్థితిని బట్టి, నీకున్న అధికారము కానీ, నీకున్న ఏదైనా పదవి కానీ, నీకున్న ఏదైనా నీ జీవితంలో ఉందంటే మన యొక్క జీవితాలలో ఏ విధమైన స్థితిలో ఉంటామంటే ఒక గర్వ హృదయం కలిగిన జీవితంలో నడిపించబడతాం. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ మరణం పొందినంత విధేయతను చూపించిన వాడిగా కనబడుతున్నాడు. ఆయన సిలువ మరణము పొందినంత విధేయతను ఎందుకు చూపించాడంటే మన జీవితాలు కూడా అదే జీవితాన్ని కలిగి ఉండాలని.
మన జీవితం కూడా అదే మార్గంలో నడిపించబడాలని. అందుకే అంటున్నాడు, మొదటి పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 21వ వచనంలో అంటున్నాడు, క్రీస్తు మీ కొరకు బాధపడి, క్రీస్తు నా కొరకు నీ కొరకు బాధపడి తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లుగా మాదిరి ఉంచిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మాదిరి ఉంచిపోయాడు, మన కొరకు తన యొక్క రక్తాన్ని ఇచ్చి ఆయన మన కొరకు మార్గాన్ని చూపించిపోయాడు. ఏ విధంగా మార్గాన్ని చూపించిపోయాడు, ఏ విధమైన స్థితిలో తన జీవితాన్ని నడిపించుకున్నాడు, మనకి కనబడుతున్న స్థితి అక్కడ కనబడుతుంది. ఏమని కనబడుతుందంటే, ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన జీవితంలో దూషింపబడి బదులు దూషింపలేదు, తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడంట. అలా అప్పగించుకున్నటకు కారణం ఏమిటి అంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు నీ కోసం నా కోసం ఒక మాదిరి ఉంచిపోయాడు. ఆ మాదిరి ప్రకారం తమ జీవితాలను నడిపించబడాలని, ఆ మాదిరి ప్రకారం మన జీవితాలలో అదే స్థితిలో మన జీవితాలను నడిపించబడాలని, ఏ పాపము చేయకూడదని, దూషింపబడి బదులు దూషింపకూడదని, ఆయన నోట ఏ కపటము లేదు కనుక అదే స్థితిలో నా కుమారులు, నా యొక్క బిడ్డలు ఆ విధమైన స్థితిలో నడిపించబడతారని దేవుని యొక్క ప్రణాళిక చేత తన జీవితాన్ని నడిపించుకున్నాడే. ఆ దేవుని యొక్క మార్గంలో తన జీవితాన్ని నడిపించుకున్నాడే. మరి మన జీవితాలు ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నాయి? మన యొక్క జీవితాలలో అదే మార్గంలో దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడుతున్నామా? ఏ పాపము చేయకుండా మన యొక్క హృదయాన్ని మన జీవితాలలో కాపాడుకుంటున్నామా? ఆయన యొక్క సన్నిధిలో మనం ఎవరిని దూషించకుండా బదులు దూషించకుండా మనల్ని దూషించిన వారిని మనం దూషిస్తున్న స్థితిలో ఉన్నామా? మన యొక్క జీవితాలలో కపటమైన స్థితిలో మన జీవితాలు నడిపించబడుతున్నాయా? ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకుంటే, మొదటి పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అక్కడ ఒక వచనం ఉంటుంది. మొదటి వచనం ఉంటుంది, ప్రభువు దయాళుడంటే రుచి చూచి ఉన్నాడు ఎల్లా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన వేషధారణను, సమస్తమైన కపటమును, సమస్తమైన దూషణపు మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశుని పోలిన వారై నిర్మలమైన వాక్యం అనే పాలను ఆపేక్షించండి. ఎందుకు ఈ పాలను ఆపేక్షించాలి అంటే, రక్షణ విషయములో ఈ వాక్యం అనే పాలను నీ జీవితంలో ఎదుగునట్లుగా, ఈ రక్షణ విషయంలో ఎదుగునట్లుగా, ఈ రక్షణ విషయంలో మన జీవితాలు నడిపించబడినట్లుగా వాక్యం అనే నిర్మలమైన వాక్యం అనే మన పాలును మనం ఆపేక్షించాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ పాలని మనం ఆపేక్షిస్తున్నామా? ఆ దేవుని యొక్క సన్నిధిలో వచ్చిన మన జీవితాలలో వాటిని అనుసరించి జీవించగా వారిగా ఉన్నామా? లేక వాటిని విడిచిపెట్టి మన యొక్క స్థితిని బట్టి నడిపించబడుతున్న పరిస్థితి ఉన్నదా? ఈ దినము నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి దేవుడు నీకు ఇచ్చిన ఒక మార్గం ఉన్నది. ఆ మార్గంలో నీ జీవితంలో నిలకడగా ఉంటున్నావా? లేక ఆ మార్గాన్ని తొలగిపోయే పరిస్థితి ఉన్నదా? తొలగిపోతే నీ జీవితంలో మరలా సిలువ వేసేవారుగా మనం మార్చబడుతున్నామంట. బాహ్యాటముగా ఆయనని అవమానపరిచేవారుగా మార్చబడుతున్నామంట. ఆ స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, అనుభవపూర్వకముగా నీతి మార్గమున తెలుసుకొని కూడా ఆ మార్గములో తమ జీవితాలు త్రప్పిపోతే వారికి అసలు తెలియకుండా ఉండుటే మేలంటున్నాడండి. ఎందుకంటే వారి జీవితాలలో ఏ విధమైన స్థితిలోకి వెళ్తున్నారంటే, ఒక కుక్క ఏ విధంగా వాంతికి తిరుగుతుందో, ఒక పంది ఏ విధంగా కడగబడింది అని మర్చిపోయి కూడా ఆ మార్గాన్ని విడిచిపెట్టి తన యొక్క స్థితిని బట్టి నడిపించబడుతుందని అంటున్నాడు. ఇదేమో నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి నీ జీవితంలో ఏ విధమైన స్థితిలో నడిపించుకున్నావో, ఇంతకుముందు నీ జీవితం ఎలాంటిదో తెలియదు, కానీ ఇదేమో నీతో మాట్లాడుతున్న మాటను బట్టి నీ యొక్క హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉందా లేదా? ఈ యొక్క దేవుని ఎదుట నీ యొక్క హృదయం సరైనదిగా ఉంటే ఆయన కార్యమందు ఆ పాలి పంపులు నీ జీవితంలో కలిగి ఉంటావు. మనం ఏ విధంగా నడిపించబడాలి అంటే, మన జీవితాలలో ఏ స్థితిలో నడిపించబడతాం అనుకుంటే, మన యొక్క స్థితి ఎలాంటిది అంటే, మనము ఈ రోజు మనది కాదు అనుకొని జీవించగలిగితే, ఇది మన జీవితాలలో మన యొక్క స్థితిని బట్టి ఒక మరణకరమైన స్థితిలో ఒక వ్యక్తి దేవుని ఎదుట ఏ విధంగా, అయ్యా
నా జీవితం ఈ విధమైన స్థితిలో నేను నడిపించబడనని దేవుని ఎదుట తన యొక్క జీవితాన్ని అప్పగించుకుంటాడో అదే స్థితిలో మన జీవితాన్ని మనం అప్పగించుకోవాలి. ఇప్పుడు ఒక దినంలో అతని జీవితంలో ఏ విధంగా మరణిస్తాడు అని ఆలోచించినప్పుడు తన యొక్క హృదయాన్ని దేవుని ఎదుట సరిగా ఉంచుకుంటున్నాడో అదే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు, ఎప్పుడు మన జీవితాలలో ఆ స్థితిలో నడిపించబడుతున్నామో తెలియదు. కనుక ఆ జీవితంలో మన యొక్క స్థితిని బట్టి ఇప్పుడు దినము నాది కాదు, రేపుడు దినము నాది కాదు అనే హృదయముతో నువ్వు దేవుని ఎదుట నీ యొక్క జీవితాన్ని భయభక్తులతో నడిపించగలిగితే ఆ నిత్య పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడతావు. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించునుగాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడ, జీవాధిపతి, ఆశ్చర్యకరుడ, మహోన్నతురానికి స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత అయ్యా మాతో ఈ దినమున మాట్లాడిన మాటను బట్టి నీ స్తోత్రాలే. అయ్యా మా తండ్రి, నీ మా యొక్క హృదయము నీ ఎదుట సరైనదిగా లేదంటే అయ్యా నీ కార్యమందు బాలిపంపులు లేవంటున్నావు. అయ్యా మా జీవితాలు అలా స్థితిలో ఉండక హృదయాన్ని మార్చుకొని అయ్యా మా యొక్క హృదయాన్ని శుద్ధిపరచుకునే కృపను మాకు దయచేయండి. అయ్యా నా తండ్రి, ఆ యొక్క వ్యక్తితో మాట్లాడారు నా తండ్రి, దుర్నీతి బంధకాలలో అయ్యా దుష్టత్వం చేత నింపబడి ఉన్నామని చెబుతున్నాను తండ్రి. మా జీవితాలలో ఏ దుష్టత్వం చేత, దుర్నీతి బంధకాలు మేము దేనిలో బంధించబడ్డామో అయ్యా నా తండ్రి మీరే తొలగించి మీ సన్నిధిలో నా తండ్రి మారు మనసు పొందుకొని మరలా నీ వైపుకు తిరిగే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో నిలబెట్టుకోండి. దేవానేక స్తోత్రాలు తండ్రి. అయ్యా నా తండ్రి, నేను సన్నిధిలో నా తండ్రి, అయ్యా నా తండ్రి నీ యొక్క నా తండ్రి ఒకసారి వెలిగింపబడి పరలోక రాజ్యంలో ఉన్న ప్రయాణ తండ్రి ప్రతి ఒక్కరిన తండ్రి అయ్యా రుచి చూచి మరలా నా తండ్రి తప్పిపోతే నా తండ్రి నిన్ను బాహ్యాటముగా సిలువ వేస్తున్నామంటున్నావు, మరలా సిలువ వేస్తున్నాను, నిన్ను బాహ్యాటముగా అవమానం పరుస్తున్నామంటున్నావు నా తండ్రి. అటు జీవితంగా ఉండక మా జీవితాలు నా తండ్రి నీ సన్నిధిలో సరైనదిగా ఉంచుకొని అయ్యా నా తండ్రి నీ తండ్రి నీ నామము నిమిత్తమేమో తండ్రి అనేక మందిని నిన్ను ఆయన తండ్రి ఆకర్షించినట్లుగా నీ వైపుకు తిప్పేవారిగా మా జీవితాలు మార్చుకుని కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో సహాయం చేయమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.